సియారా ఈవీలో 75 కిలోవాట్ కన్నా 63 కిలోవాట్ బ్యాటరీలోనే ఎక్కువ పవర్ వస్తుంది. మిడ్ వేరియంట్ లో మాన్యువల్ బాస్ మోడ్ వస్తుంది. అడ్జస్ట్ చేసుకోవడానికి లివర్ ఇస్తారు. కానీ టాప్ ఎండ్ వేరియంట్ లో 4-వే అడ్జస్టబుల్ కో ప్యాసింజర్ సీట్ ఉంది, కానీ బాస్ మోడ్ అయితే లేదు. సియారా ఈవీకి కాంపిటీటర్స్ ఎవరున్నారని కూడా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్లగిన్ జర్నీస్. ఈరోజు మన వీడియోలో సియారా ఈవీలో ఎన్ని వేరియంట్స్ వస్తాయి, ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ వస్తాయి, అలాగే సియారా ఈవీకి కాంపిటీటర్స్ ఎవరున్నారు, వాళ్ళ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సియారా ఈవీ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏ వేరియంట్ అనేది సూటబుల్గా ఉంటుంది అనేది కంప్లీట్గా డీకోడ్ చేద్దాం. సియారా ఈవీ టోటల్ 6 వేరియంట్స్లో వస్తుంది. 63 కిలోవాట్ బ్యాటరీ అండ్ 75 కిలోవాట్ బ్యాటరీ. మీరు స్క్రీన్ మీద ప్రైజెస్ అండ్ అన్ని వేరియంట్స్ అనేది ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ సియారా ఈవీలో పవర్ స్పెసిఫికేషన్స్ అను రియల్ వరల్డ్ రేంజ్ ఎంత వచ్చింది అనేది చూద్దాం. రేంజ్ అనేది మనకి ఎంత కావాలనేది తెలిస్తే దాన్ని బట్టి వేరియంట్ చూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సియారా ఈవీలో 63 కిలోవాట్ బ్యాటరీ, 75 కిలోవాట్ బ్యాటరీ, అలాగే 75 కిలోవాట్ బ్యాటరీలో క్వాడ్ వీల్ డ్రైవ్ కూడా వస్తుంది. సియారా ఈవీ సెగ్మెంట్లో ఒక మెయిన్ కాంపిటీటర్స్ ఎవరంటే క్రిటా ఈవీ అండ్ BE6. క్రిటా ఈవీ అయితే 51.4 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. BE6లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, 59 అండ్ 79. ఈ 3 వెహికల్స్లో అన్నిటికన్నా తక్కువ పవరు, తక్కువ టార్క్, అలాగే తక్కువ రేంజ్ అనేది క్రిటా ఈవీ ఇస్తుంది. ఫస్ట్ సియారా ఈవీ చూద్దాం. సియారా ఈవీ 63 కిలోవాట్లో రేర్ వీల్ డ్రైవ్లో వస్తుంది. రేర్ వీల్ డ్రైవ్ పవర్ వచ్చేసరికి 238 PS. 75 కిలోవాట్ బ్యాటరీలో అయితే 209 వస్తుంది. అదే కనుక క్వాడ్ వీల్ డ్రైవ్ కనుక తీసుకుంటే ఫ్రంట్ మోటార్ వచ్చేసరికి 140 PS అండ్ రేర్ మోటార్ వచ్చేసరికి 209 PS వస్తుంది. సియారా ఈవీలో ఏ బ్యాటరీ ప్యాక్ తీసుకున్నా సరే 315 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అనేది సేమ్గా ఉంటుంది. BE6 చూద్దాం. BE6 వచ్చేసరికి 59 కిలోవాట్ బ్యాటరీలో 231. సియారా 63 కిలోవాట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే. 79 కిలోవాట్ బ్యాటరీ 286 PS వస్తుంది. టార్క్ వచ్చేసరికి 380. ఈ 3 వెహికల్స్లో టాప్ టార్క్ అయితే సియారా 75 క్వాడ్ వీల్ డ్రైవ్లో 504 టార్క్ వస్తుంది. కంపెనీ క్లెయిమ్డ్ రేంజెస్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. రియర్ వాల్ రేంజ్ చూద్దాం. 63 కిలోవాట్ బ్యాటరీ సియారా అయితే 390 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ సియారా ఈవీ 75 కిలోవాట్ బ్యాటరీ అయితే 490. అదే కనుక సియారా ఈవీ 4 వీల్ డ్రైవ్ కనుక తీసుకుంటే 465 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ వాల్ రేంజ్ వస్తుంది. క్రిటా అన్నిటికన్నా తక్కువ 380. అండ్ BE6 59 కిలోవాట్ బ్యాటరీ అయితే 410 వస్తుంది. అండ్ BE6 79 కిలోవాట్ బ్యాటరీ అయితే 505 వస్తుంది. అండ్ BE6కి సియారా ఈవీకి కొంచెం రేంజ్ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే ఓవరాల్గా డైనామిక్స్ BE6 అనేది కొంచెం స్పోర్టీ డిజైన్ అండ్ ఒక 4 కిలోవాట్ బ్యాటరీ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ 3 వెహికల్స్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం. లెంత్ 3 వెహికల్స్ సేమే. ఒక BE6 4371 mm వస్తుంది. ఈ 3 వెహికల్స్లో లెంత్ కానీ, విడ్త్ కానీ, వీల్ బేస్ కానీ, గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, బూట్ స్పేస్ కానీ, టైర్ సైజ్ కానీ క్రిటా ఈవీలో తక్కువ ఉంటుంది. BE6 అలాగే సియారా ఈవీ ఆల్మోస్ట్ కొంచెం కామన్గానే ఉంటాయి. BE6లో అయితే టాప్ ఎండ్లో 245/50 R20 టైర్స్ వస్తాయి. అలాగే సియారాలో కనుక చూసుకుంటే సియారా హైట్ ఎక్కువ ఉంటుంది, 1750 mm. అలాగే బూట్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ సియారా ఈవీలో 225/60 R18 alloy వీల్స్ వస్తాయి. అలాగే టాప్ ఎండ్లో 225/55 R19 alloy వీల్స్ వస్తాయి. సియారా ఈవీ ఫస్ట్ బేస్ వేరియంట్ చూద్దాం. ప్యూర్. ఇది వచ్చేసరికి కేవలం 63 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. 18,79,000 పడుతుంది. సియారా ఈవీలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే బేస్ వేరియంట్లోనే ఆల్మోస్ట్ మన ప్రతిరోజు ఒక వెహికల్ వాడితే ఏ ఫీచర్స్ అయితే అవసరమవుతాయో ఆల్మోస్ట్ ఆ ఫీచర్స్ అన్నీ ఇచ్చారు. మీరు సియారా ఈవీలో ఫ్రమ్ బేస్ నుంచి టాప్ వేరియంట్ దాకా అన్ని వేరియంట్స్లోనూ సేమ్ సస్పెన్షన్ వస్తుంది. అలాగే అన్నిటికీ డిస్క్ బ్రేక్స్ వస్తాయి, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సియారా బేస్ వేరియంట్ ప్యూర్లో మెయిన్ ఫీచర్స్ అనేవి ఏమొస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్, LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, హిడెన్ రేర్ విత్ వాషర్ అండ్ వైపర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ విత్ 20 ఫీచర్స్, రివర్స్ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వాయిస్ కమాండ్స్, 12.3-inch టచ్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 4 స్పీకర్స్, 4 ట్విటర్స్, ఆటో AC, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్, 3 డ్రైవ్ మోడ్స్, 4 రీజన్ మోడ్స్, ప్యాడల్ షిఫ్టర్స్, ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ సస్పెన్షన్ FDD, keyless entry, front armrest, cold glove box, rear window curtains, cruise control,
డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, 18-inch alloy wheels, 10.25-inch LCD instrument cluster, 2-spoke steering with illumination logo, ఎయిర్ ప్యూరిఫైయర్. ప్యూర్ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయని చెప్పి ఓవరాల్గా స్క్రీన్ మీద ఉన్నాయి. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని చూడొచ్చు. ప్యూర్ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ మిస్ అవుతున్నాయని చెప్పి ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. రేర్ ఆర్మ్రెస్ట్, రేర్ డీఫాగర్, రేర్ పార్సిల్ ట్రే, స్ప్లిట్ ఫోల్డింగ్ రేర్ సీట్స్, ఫ్రంక్, లార్జ్ బ్యాటరీ ప్యాక్, నీ ఎయిర్ బ్యాగ్. నాకైతే ఈ వేరియంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ బదులు 7 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తే బాగుండేది అనిపించింది. బేస్ వేరియంట్ అని కాదు, టాప్ వేరియంట్ కూడా కేవలం 6 ఎయిర్ బ్యాగ్సే వస్తాయి. నీ ఎయిర్ బ్యాగ్ అయితే అన్నింటిలో మిస్ అవుతుంది. అదే కనుక మనం మిగతా టాటా మోడల్స్తో కనుక కంపేర్ చేసుకుంటే వాటన్నిటిలో 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. ప్యూర్ వేరియంట్లో మెయిన్గా ఏంటంటే ఆల్మోస్ట్ మనం ప్రతిరోజు డైలీ యూజిబిలిటీకి కావాల్సిన ఫీచర్స్ అన్నీ కవర్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ వచ్చేసరికి ప్యూర్ ఎస్. ఇది కూడా కేవలం 63 kW బ్యాటరీతో వస్తుంది. మీరు స్క్రీన్ మీద ప్రైస్ అయితే చూడొచ్చు. ప్యూర్కి ప్యూరెస్కి 1,20,000 డిఫరెన్స్. ఎక్స్షోరూమ్ వచ్చేసరికి 19,99,000. ఇప్పుడు ప్యూరెస్లో మెయిన్ ఫీచర్స్ అనేవి ఏం వస్తాయో ఒకసారి చూద్దాం. పెనరామిక్ సన్ రూఫ్, రేర్ పార్సిల్ ట్రే, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్, అలాగే వెహికల్ టు లోడ్ కూడా వస్తుంది. ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. పెడెస్ట్రియన్ వార్నింగ్ సిస్టమ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఓవరాల్గా ప్యూరెస్ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి అనేది చూద్దాం. మీరు ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి చూడొచ్చు. రూఫ్ రైల్స్ ఫ్రంక్ కూడా వస్తుంది. SOS కాల్ కూడా వస్తుంది. పవర్ మిర్రర్స్ విత్ ఆటో ఫోల్డ్ కూడా వస్తుంది. ఎంట్రీ బయర్స్కి నేను చెప్పేది ఏంటంటే కొంచెం అప్గ్రేడ్ చేసుకొని ప్యూర్కి బదులు ప్యూరెస్ తీసుకోండి. ఆల్మోస్ట్ మేజర్ ఫీచర్స్ అయితే ఈ వేరియంట్లో అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ప్యూరెస్లో మిస్సింగ్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. లార్జర్ బ్యాటరీ ప్యాక్, రేర్ ఆర్మ్రెస్ట్, రేర్ డీఫాగర్, రేర్ స్ప్లిట్ ఫోల్డింగ్ సీట్స్, నీ ఎయిర్ బ్యాగ్. ఇప్పుడు మిడ్ వేరియంట్ అడ్వెంచర్ చూద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ప్యూరెస్ అండ్ అడ్వెంచర్ యొక్క ప్రైజెస్ చూడొచ్చు. అడ్వెంచర్ వేరియంట్ 63 kW బ్యాటరీలో కావాలంటే ఒక 1 lakh ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి, 20,99,000. అదే 75 kW బ్యాటరీ అయితే 22,19,000 పడుతుంది. ఇప్పుడు అడ్వెంచర్ వేరియంట్లో మెయిన్గా ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి అనేది చూద్దాం. 360 degrees కెమెరా, రేర్ డీఫాగర్, ఎక్స్టెండెడ్ అండర్ థై సపోర్ట్, 12 speaker JBL system with Dolby Atmos, ambient lighting, wireless charger, front passenger seat with adjustable lever, drift mode, and Dolby Atmos కూడా యాపిల్ కార్ప్లేలో వస్తుంది. యాపిల్ కార్ప్లేలో డోల్బీ అట్మాస్ ఇండియాస్ ఫస్ట్ వెహికల్ అనమాట ఇది. ఇప్పుడు అడ్వెంచర్ వేరియంట్లో ఓవరాల్గా ఫీచర్స్ అనేవి ఏమేమి వస్తున్నాయి అనేది చూద్దాం. మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి అయితే చూడొచ్చు. ఇప్పుడు అడ్వెంచర్ వేరియంట్లో ఫీచర్స్ అనేవి ఏమేమి మిస్ అవుతున్నాయి అనేది చూద్దాం. రేర్ ఆర్మ్రెస్ట్, స్ప్లిట్ ఫోల్డింగ్ రేర్ సీట్స్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంపవర్డ్ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి అనేది చూద్దాం. అండ్ ఎంపవర్డ్ వేరియంట్ అనేది సిఆర్ఐ ఈవీలో వన్ ఆఫ్ ది టాప్ రికమెండేషన్స్. స్క్రీన్ మీద అడ్వెంచర్ మరియు ఎంపవర్డ్ వేరియంట్స్ యొక్క ప్రైజెస్ ఉన్నాయి. 63 kW ఎంపవర్డ్ వేరియంట్ కనుక తీసుకోవాలంటే 1,80,000 ఎక్కువ అవుతుంది. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 22,79,000. అదే కనుక 75 kW కనుక తీసుకోవాలంటే ₹1,00,000 ఎక్స్ట్రా అవుతుంది, 23,79,000 అవుతుంది. అడ్వెంచర్ 75కి అలాగే ఎంపవర్డ్ 75కి 1,60,000 డిఫరెన్స్. ఇప్పుడు ఎంపవర్డ్ వేరియంట్లో మెయిన్గా ఏమేమి ఫీచర్స్ వస్తాయి అనేది చూద్దాం. లెదర్ సీట్స్ వస్తాయి. డ్రైవర్ సీట్ వచ్చేసరికి 6-way పవర్ వస్తుంది విత్ మెమరీ అండ్ వెల్కమ్ ఫంక్షన్తో. ఫ్రంట్ 2 వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. 60/40 ఫోల్డింగ్ రేర్ సీట్స్ వస్తాయి. 12.3-inch ఫ్రంట్ ప్యాసింజర్ టచ్ స్క్రీన్ వస్తుంది, అంటే 3వ స్క్రీన్ అనమాట. అలాగే 2 zone ఆటో ఏసీ వస్తుంది, పవర్ టెయిల్ గేట్ వస్తుంది, రేర్ ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఓవరాల్గా అడ్వెంచర్ మీద ఎంపవర్డ్కి ఏమేమి ఫీచర్స్ వస్తాయని చెప్పి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చూడండి. ఎంపవర్డ్ వేరియంట్లో ఫీచర్స్ ఏమేమి మిస్ అవుతాయి అంటే ADAS ఒకటి, నీ ఎయిర్ బ్యాగ్ ఒకటి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంపవర్డ్ ఏ చూద్దాం. మీరు స్క్రీన్ మీద ఎంపవర్డ్ అండ్ ఎంపవర్డ్ ఏకి డిఫరెన్స్ అనేది చూడొచ్చు. 63 kW అయితే ఎంపవర్డ్ ఏలో రాదు, 75 kW బ్యాటరీ మాత్రమే వస్తుంది. ఎంపవర్డ్ ఏకి డిఫరెన్స్ ఎంతంటే 75 kWలో ₹1,00,000, 24,79,000 పడుతుంది. అలాగే ఎంపవర్డ్ ఏలో 4-wheel drive వస్తుంది. 4-wheel driveకి అప్గ్రేడ్ చేసుకోవాలంటే 1,20,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఎంపవర్డ్ ఏ 4-wheel drive వచ్చేసరికి 25,99,000 పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంపవర్డ్ ఏలో మెయిన్గా ఏమేమి ఫీచర్స్ వస్తాయి అనేది చూద్దాం. 19-inch alloy wheels, head-up display, 4-way పవర్ ప్యాసింజర్ సీట్, అండర్ బాడీ కెమెరా, అంటే మనకి ఇక్కడ హ్యారియర్ అను ల్యాండ్ రోవర్లో వస్తుంది కదా, ఓవరాల్గా ట్రాన్స్పరెంట్ కింద కూడా చూసుకోవడానికి అలా వస్తుంది. బూస్ట్ మోడ్ వస్తుంది. 6 టెరైన్ మోడ్స్ వస్తాయి, నార్మల్, మడ్, రాక్,
శాండ్, కస్టమ్, స్నో. ఫ్రెండ్స్, ఈ ఒక్క ఫీచర్ అయితే నేను లాస్ట్లో పెట్టాను. టాటా వాళ్ళు ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. దాని పేరు వచ్చేసరికి ఎయిర్ కన్సోల్. ఈ ఫీచర్ అనేది ఇండియాలోనే ఫస్ట్ అనమాట. మనకి కార్లో వచ్చే స్క్రీన్స్కి కనెక్ట్ చేసుకొని మొబైల్ ఫోన్నే రిమోట్ లాగా వాడుకోవచ్చు గేమ్స్ అవి ఆడుకోవడానికి. ఇప్పుడు ఏదైనా కార్ గేమ్ లాంటిది ఒక మల్టీప్లేయర్, ఇప్పుడు కార్లో 4 ప్యాసింజర్స్ ఉన్నారనుకోండి, ఆ 4 ప్యాసింజర్స్ ఎవరి ఫోన్ వాళ్ళు కనెక్ట్ చేసుకొని గేమ్స్ ఆడుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు. అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్కి వచ్చేదానికైతే ఇండివిజువల్గా హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మన ఇట్లా ఫోన్ కనెక్ట్ చేసుకొని ప్యాసింజర్ సీట్లో వాళ్ళైతే రన్నింగ్లో కూడా గేమ్ ఆడుకోవచ్చు. ఇప్పుడు ఎంపవర్డ్ ఏలో మిస్సింగ్ ఫీచర్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఓన్లీ ఒకటే మిస్సింగ్, డ్రైవర్కి నీ ఎయిర్ బ్యాగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా ఇంటీరియర్స్లో ఫినిషింగ్ అనేది ఎలా ఇచ్చారనేది చూద్దాం. బేస్ వేరియంట్లో అయితే కొత్తగా ఇచ్చిన టియాగో ఈవీ లాగా కొంచెం ఫ్యాబ్రిక్ ఫినిష్ అయితే ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ఎంపవర్డ్ అండ్ ఎంపవర్డ్ ఏలో లెదర్ సీట్స్ అలాగే సాఫ్ట్ టచ్ మెటీరియల్స్తో వస్తుంది డోర్స్లో కూడా. ఇప్పుడు టాటా సియారా ఈవీలో కలర్ ఆప్షన్స్ అనేవి ఏమేమి వస్తున్నాయి అనేది చూద్దాం. బేస్ వేరియంట్ ప్యూర్లో అయితే 3 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. అడ్వెంచర్లో అయితే 5 కలర్ ఆప్షన్స్, ఎంపవర్డ్లో 6, ఎంపవర్డ్ ఏలో టోటల్ 7 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. స్క్రీన్ మీద అన్ని కలర్ ఆప్షన్స్ అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు సియారా ఈవీ యొక్క కాంపిటీటర్స్ యొక్క ప్రైసింగ్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీకు రోడ్డు మీద మంచి రోడ్ ప్రెజెన్స్ ఉన్న వెహికల్, రోడ్డు మీద వెళ్ళంగానే కొద్దిగా మీ కార్ మీద అందరూ దృష్టి పడే కారు కావాలనుకుంటే మాత్రం BE6 కానీ సియారా ఈవీ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. క్రిటా ఈవీ అంతా నార్మల్గా ఉంటుంది, ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిందని కూడా ఎవరు పెద్ద పట్టించుకోరు. మీరు స్క్రీన్ మీద అయితే క్రిటా ఈవీ, సియారా ఈవీ అలాగే BE6 యొక్క టాప్ ఎండ్ ప్రైజెస్ అయితే మీరు చూడొచ్చు. క్రిటా ఈవీ 51 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది టాప్ ఎండ్. అది వచ్చేసరికి 23,83,000 రూపాయలు పడుతుంది ఎక్స్ షోరూమ్. అదే కనుక మనం BE6 కనుక చూసుకుంటే ప్యాక్ 3 26,90,000 పడుతుంది. అలాగే క్రిటా డీజిల్ ఆటోమేటిక్ టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ 25 లక్షలు అయితే పడుతుంది. మనం ఇప్పుడు సియారాని కంపేర్ చేద్దాం ఈ వెహికల్స్తో. సియారా ఈవీ ఎంపవర్డ్ 75 వచ్చేసరికి 23,79,000. క్రిటా ఈవీ కన్నా తక్కువే, BE6 కన్నా తక్కువే. BE6లో ఏంటంటే 26,90,000 పెడితే మనకి ఐడాస్ కూడా వస్తుంది, ఈ వేరియంట్లో రాదు. ఆ వారం సగానికి సగం అయితే ప్రైస్ డిఫరెన్స్ ఉంది, 3 లక్షల దాకా. ఫ్రెండ్స్, ఇప్పుడు సియారా ఈవీని ఈ రెండింటితో కంపేర్ చేసి చూద్దాం. అదే కనుక ఏడాస్ ఫీచర్స్ కనుక తీసుకునేటట్టయితే మనకి 24,79,000 పడుతుంది. అదే కనుక 4 వీల్ డ్రైవ్ కానీ ఆర్ఎల్స్ క్వాడ్ వీల్ డ్రైవ్ అని అంటున్నారు వాళ్ళు, లేకపోతే ఆల్ వీల్ డ్రైవ్ అని కూడా అంటారు. ఆ వేరియంట్ కనుక తీసుకోవాలనుకుంటే 25,99,000 పడుతుంది. అదే కనుక మనం క్రిటాతో కనుక కంపేర్ చేసుకుంటే కేవలం 51 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. అది కూడా మనకు ఆల్మోస్ట్ 24 లక్షలు అయితే పడుతుంది. క్రిటా ఎలక్ట్రిక్ కానీ క్రిటా డీజిల్ కానీ కాంపిటీషన్లో అయితే అసలు దాదాపు లేదు. BE6 అయితే ఓన్లీ రేర్ వీల్ డ్రైవ్తో వస్తుంది. అది కూడా 26,90,000 పడుతుంది. మనం ఇప్పుడు సియారా ఈవీతో కనుక కంపేర్ చేసుకుంటే ఎంపవర్డ్ ఏ 75 కిలోవాట్ 4 వీల్ డ్రైవ్తో కనుక కంపేర్ చేసుకున్నా సరే 25,99,000 పడుతుంది. 26 లక్షలు వేసుకోవచ్చు. BE6తో కంపేర్ చేసుకుంటే సియారా ఈవీ కొంచెం వాల్యూ ఫర్ మనీ. సియారా ఈవీ BE6ని కనుక మనం మెయిన్ డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేయాలంటే డైమెన్షన్స్ కొంచెం ఒక 10mm 20mm అటు ఇటుగా ఉంటాయి. అండ్ అలాగే మెయిన్గా మన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాక కొంచెం యూత్కి అయితే బాగుంటుంది BE6. కొంచెం కాక్పిట్ స్టైల్ డిజైన్ కానీ అండ్ కొంచెం వెనకాల సెకండ్ రో కూడా కొంచెం హెడ్ రూమ్ అది తక్కువ ఉంటుంది, లోపలంతా బ్లాక్ ఇంటీరియర్స్ వస్తాయి. అదే కనుక మనం సియారా ఈవీ కనుక చూస్తే డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఉంటుంది, హెడ్ రూమ్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా రూమ్ అనేది లోపల స్పేషియస్గా ఉంటుంది. రెండు క్యాబిన్ ఇవన్నీ అయితే డిజైన్లు అయితే ఇంటీరియర్స్ అయితే చాలా అడ్వాన్స్గానే ఉంటాయి. దీంట్లో అయితే ట్రిపుల్ స్క్రీన్ సెటప్ కూడా వస్తుంది. BE6 అండ్ సియారా ఈవీ రెండు అయితే రోడ్డు మీద చాలా బాగుంటాయి. మెయిన్గా ఫ్యామిలీకి అయితే సియారా ఈవీ అనేది కొంచెం కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఒక 4 మెంబర్స్ అలా ఉన్న ఫ్యామిలీ కానీ 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కానీ చిన్నపిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కలిసి ఉన్న వాళ్ళైనా సరే కొద్దిగా సియారా ఈవీ ఏంటంటే హెడ్ రూము కొంచెం రూమీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది BE6తో కనుక కంపేర్ చేసుకుంటే. ఫ్రెండ్స్, ఈ ప్రైసింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. BE6 అనేది బాగుంటుందా, సియారా బాగుంటుందా, క్రిటా బాగుంటుందా? ఈ మూడిట్లో మీ చాయిస్ అయితే ఏదని చెప్పి కూడా కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఫైనల్లీ బయింగ్ రికమెండేషన్. మీరు కనుక సియారా ఈవీ కొనాలనుకుంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. పర్సంటేజ్ వైజ్గా ఎలర్ట్ చేసాం, ఏ వెహికల్కి ఎంత రికమెండేషన్ చేస్తున్నాం, ఏ వెహికల్ ఎవరు తీసుకోవాలి అని చెప్పేసి అయితే స్క్రీన్ మీద డీటెయిల్డ్గా ఉంది. ఫస్ట్ ప్యూర్ 63 చూద్దాం. వాల్యూ ఫర్ మనీ అయితే 100%. బేస్ వేరియంట్లోనే ఆల్మోస్ట్ గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. 18,79,000 పడుతుంది. అండ్ ప్యూరెస్
91% ఉంది వాల్యూ ఫర్ మనీ. 19,99,000 పడుతుంది. బడ్జెట్లో కొంచెం బడ్జెట్ బాగా టైట్ ఉన్న వాళ్ళు, మాకింత 20 lakhs బడ్జెట్లో ఇంక అంతమించి వెళ్ళదలుచుకున్న వాళ్ళు అయితే ప్యూరెస్ తీసుకోవచ్చు ప్యూర్కు బదులు. అడ్వెంచర్ 63 వాల్యూ ఫర్ మనీ అయితే 85%, 20,99,000 పడుతుంది. 63 kW బ్యాటరీ మాకు సరిపోయింది అనుకునే వాళ్ళకి ఇదైతే టాప్ రికమెండెడ్. తర్వాత ఎంపవర్డ్ 63 అయితే నేను ఎవరినైతే తీసుకోమని సజెస్ట్ చేయట్లేదు. సో లీస్ట్ వాల్యూ ఫర్ మనీ, దాని బదులు ఎంపవర్డ్ 75 తీసుకోండి. తర్వాత అడ్వెంచర్ 75 వాల్యూ ఫర్ మనీ వచ్చేసరికి 90%, 22,19,000 పడుతుంది. నా సజెషన్ ఏంటంటే కొంచెం బడ్జెట్ పెంచుకొని ఎంపవర్డ్ 75కి వెళ్ళండి. లెదర్ సీట్స్ కానీ ఇవన్నీ వస్తాయి, కొంచెం గుడ్ టు హ్యావ్ ఫీచర్స్, కొద్దిగా చెప్పుకోవటానికి ఎవరైనా వచ్చి కూర్చున్నా కొద్దిగా బాగుంటుంది అనమాట చూడటానికి కూడా. అందుకని చెప్పేసి మీరు ఎంపవర్డ్ 75 అయితే రికమెండ్ చేస్తాను. కానీ బడ్జెట్ కనుక టైట్గా ఉంటే అడ్వెంచర్ 75 కూడా గుడ్ పర్చేసే. మనకి ఇప్పుడు కంప్లీట్గా బయింగ్ రికమెండేషన్లో అయితే ఎంపవర్డ్ 75 అనేది టాప్ సజెస్టెడ్, 23,79,000 పడుతుంది. ఈ టోటల్ బయింగ్ రికమెండేషన్లో అయితే టాప్ రికమెండెడ్ వెహికల్ ఎంపవర్డ్ 75, వాల్యూ ఫర్ మనీ వచ్చేసరికి 84%. ఆ తర్వాత టాప్ స్పెక్ వేరియంట్ ఎంపవర్డ్ ఏ 75 kW, దీని వాల్యూ ఫర్ మనీ వచ్చేసరికి 93%. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కార్లన్నీ ఎలా ఉంటాయంటే అండి, ఇప్పుడు బేస్ వేరియంట్లోనే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఇచ్చేస్తారు. లగ్జరీ సెగ్మెంట్లో వచ్చే ఫీచర్స్ అన్నీ కొన్ని 5 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాల తర్వాత ప్రీమియం సెగ్మెంట్లోకి వస్తూ ఉంటాయి. మీకు మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్ముకునేటప్పుడు కొనుక్కునే వాళ్ళకి కూడా ఏంటంటే ఇట్లా ఫుల్లీ ప్యాక్డ్ ఫీచర్స్ ఉండటం వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, దానివల్ల వాల్యూ అనేది పెరుగుతుంది. అందుకని చెప్పేసి వాల్యూ ఫర్ మనీ అయితే 93% ఇచ్చాం. ఎంపవర్డ్ ఏ 75 ప్రైస్ వచ్చేసరికి 24,79,000. ఇప్పుడు మన చివరి వేరియంట్ ఎంపవర్డ్ ఏ 75 4-wheel డ్రైవ్, దీని వాల్యూ ఫర్ మనీ వచ్చేసరికి 125%. ఇది అసలు అన్బీటబుల్ ప్రైస్ అండి. 26 లక్షల్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్లో మీకు 4-wheel డ్రైవ్ రావటం అనేది అసలు ఎవరు బీట్ చేయలేంది. అది భవిష్యత్తులో కూడా మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ 4-wheel డ్రైవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే. మీకు 4-wheel డ్రైవ్లో 500 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. దాన్ని కనుక మీరు కంపేర్ చేసుకోవాలంటే కంప్లీట్గా లగ్జరీ సెగ్మెంట్లో బాగా 2-3 కోట్లు కాస్ట్ ఉన్న కారులతోనే కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది, దానికి డెలివరీ చేసే పవర్ కానీ దానికి ఉన్న టార్క్ కానీ. ఫ్రెండ్స్, ఇది సిఆర్ఐ ఈవీ వేరియంట్ వైస్ బ్రేక్ డౌన్. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లు అడగండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ హిట్ చేయండి, ఎందుకంటే మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లగ్ ఇన్ జర్నీస్.